ఓడిపోయాడో 2 చోట్ల ఓడిపోయినాడు ఎట్రా అవతలని గెలుస్తాడు అని అనుకున్నారు. అప్పుడు గెలిచి చూపించాడు, బయటికి రాని వాళ్ళని రప్పి చూపించాడు, జైల్లో ఉన్న వాళ్ళకి సంఘీభావం తెలిపి చూపించాడు, ఆయన ఏంటో రాష్ట్ర ప్రజలకి తెలియజేశాడు. కానీ ఇప్పుడు కూటమి ధర్మం కోసం కొంచెం తగ్గి ఉంటున్నాడు. కానీ పులి బోన్లో ఉన్న పులితో మనం చెడు అవసరమా అండి? పులి బోన్లో ఉన్న అది అందుకే ఎంత బలం ఉన్నవాడైనా సరే పవన్ కళ్యాణ్ అనేవాడు ముందుంటేనే నడవగలడు. ఇది ఓపెన్ సీక్రెట్. ఆ రోజు ఇటు లోకేష్ గారు ఇటు బాలకృష్ణ గారిని ఇద్దరిని తీసుకొచ్చి జైలు ముందు ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటకి రాష్ట్రం మొత్తం కదిలి వచ్చింది. సార్ పులి బోన్లో ఉంది కదా, లేకపోతే పులి కొంచెం తగ్గి ఉంది కదా, పులి కొంచెం 2 అడుగులు వెనక్కేస్తుంది కదా అని మనం 10 అడుగులు ముందుకు వేసినాం అనుకోండి, దాని ఒరిజినల్ రూపం ఇట్లా గడ్డం సవరించుకొని మళ్ళీ ముందుకు వచ్చింది. అవసరమా? 2014-19లో కలిసినంత వరకు బాగుంది, గెలిపించినంత వరకు బాగుంది, తేడా పడితే రజనీ గారు పవన్ కళ్యాణ్ గురించి మీరే చెప్పాలి. సరే 33,000 ఎకరాల రైతుల కోసం గెలిపించిన పార్టీని వదిలేసి అభిమానం చావదు కదా, మనసును చెప్పుకున్నాను. రైతుల కోసం ముందుకొచ్చాడండి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే అన్న గొప్పోడు, అన్న ధైర్యవంతుడు, అన్న తెగింపు గల్లవాడు. అన్న విషయం గురించి మాట్లాడితే ఎవరిని ఒప్పుకోను. కానీ దయచేసి రాజకీయం లాగా చేద్దాం. ఆయన కొంచెం ఓపిక పడుతున్నాడంటే ఆ కూటమి ధర్మం, ఆ విధి విధానాలు వీటికే మాకే బాధేస్తుంది, మాకే కోపం వస్తుంది. అంతేగాని మేం కోప్పడాలా, అవతలోడు కోప్పడితే మళ్ళీ ఊరుకోమండి. ఆ లెక్క వేరుగా ఉంటది. ఇదండి ఆ లెక్క వేరుగా ఉంటదట. జబర్దస్త్ టీం గెలిపించిన దాకా అసెంబ్లీని టచ్ చేయలేనటువంటి నాయకుడికి ఎంత ఎలివేషన్ ఇచ్చారంటే, జబర్దస్త్ టీం పొయ్యి గెలిపించిన దాకా 2 చోట్ల కాదు 1 చోట గెలిచాడా? అలాంటి నాయకుడు అసెంబ్లీ గేట్ కూడా తాగనివ్వని అన్నారు కదండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు, మీరు అసెంబ్లీ గేట్ తాగడానికి మీరు మాట్లాడుతున్నాడు. వినండి కాదండి మాట్లాడితే లక్ష్మీకాంత్ ఒక నిమిషం. ఆయన మాట్లాడుతున్నారు కదా, ఏదో చెప్తున్నారు కదా, ఆయన భయం కోసం ఈయనకి ఎంత తెలిసిందో చెప్తున్నారు. చెప్పండి. అదే డిప్యూటీ సీఎం అనేది ఒక పేరుకే గాని దానికి సపరేట్ పవర్స్ ఏమన్నా ఉన్నటువంటి మంత్రుల్లో ఆయన ఒక మంత్రి, అంతేగాని దానికి స్పెషల్ కిరీటాలు ఏముండవు. ఏది ఏమైనా ఆయన పేరులోనే పవర్ ఉంది కదన్నా. పవర్ మళ్ళీ ఎందుకు ఆయనకి? ఆయన పేరులోనే పవర్ కదా, పవర్ స్టేషన్ ఉంది. పవర్ స్టార్ పెట్టుకోవచ్చు, ఇంకొక ఆయన కిరాక్ స్టార్ పెట్టుకుంటాడు, రకరకాల పేర్లు ఉంటాయి. ఎవరి అన్నా పేర్లు పెట్టుకోవచ్చులే కానీ తప్పులేదు. ఏది ఏమైనప్పుడు కూడా మీ అన్న ఇచ్చినటువంటి హామీలని 30,000 మంది మహిళలను తీసుకొస్తే మీరు ఇంత ఎలివేషన్ ఇస్తే తప్పకుండా యాక్సెప్ట్ చేసేవాళ్ళం. 30,000 మంది మహిళల్లో 3 కూడా తీసుకురాలి మీ అన్న. సుగాలి ప్రీతి కుటుంబానికి సంబంధించి ఆయన చేసింది ఏమీ లేదు. సుగాలి ప్రీతి సంబంధించినటువంటి అంశం జరిగింది ఎప్పుడో మీకు బాగా తెలుసు కదా, 2015 నుంచి